హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రతిరోజు మనం ఏదో ఒక డిస్కషన్లో మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను కూడా చాలా ప్రయత్నిస్తూ ఉన్నా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకున్నట్లయితే ఎవరికి వారు అటు జన సైనికులు కానీ, ఇటు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మీడియా కానీ పవన్ కళ్యాణ్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి అతన్ని డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా తీసేసి జీరోగా నిలబెట్టాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది. అవునా కాదా? అంటే వారంతా పలుకులు అని చెప్తూ ఉంటారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు గట్టిగానే పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నువ్వు శృతి మించి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఇలాగైతే కష్టం అంటూ మాట్లాడుతూనే నీలాంటి డిప్యూటీ సీఎంలు 5-6 ఉండేవారు జగన్మోహన్ రెడ్డి హయాంలో, నువ్వేంటి పెద్ద తోప, నీకంత సీన్ లేదు, ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ని టోలరేట్ చేస్తున్నాడు అంటూ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత పేపర్స్లో రావడం జరిగింది. రీసెంట్గా కొన్ని బోర్డులు కూడా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఉండాలంటూ మా పోస్టర్స్ కూడా వేయటం జరిగింది. అంతేకాదు ఎవరైతే చంద్రబాబుకి దగ్గరగా ఉంటారో వాళ్ళందరితో కూడా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మహాసేన రాజేష్ అనే ఒక కోవాట్ కూడా ఇలా చెప్పడం జరిగింది. మాకు అన్నిటికీ లోకేష్ బాబు గారే, ఆయన అన్నిటికీ అర్హుడు, పవన్ కళ్యాణ్ ఉంది బొక్క అన్నట్టుగా ఆయన కూడా తన వంతు కవి హృదయంతో మాట్లాడటం జరిగింది. ఆయన ఎంత కష్టపడ్డాడు పార్టీ కోసం, అబ్బో అది ఇదంటూ ఆకాశానికి తీసి లోకేష్ని పవన్ కళ్యాణ్ కాకుండా డిప్యూటీ సీఎం లోకేష్కి అన్ని అర్హతలు ఉన్నాయంటూ చెప్పడం జరిగింది. అది అక్కడితో ఆగలేదు. తిరుమల తిరుపతిలో మన జరిగిన తొక్కిసలాట కారణంగా కూడా ఆఫ్టర్ ఆల్ టీటీడీలో చైర్మన్ గా వచ్చినటువంటి బిఆర్ నాయుడు కూడా క్షమాపణలు చెప్పండి, తప్పే ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలకి డిప్యూటీ సీఎంని నేనే క్షమాపణ చెప్పాను, మీకేంటి, మీరు కూడా మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి జరిగిన తప్పుకు అంటూ తన వంతుగా ఏదో మాట్లాడారు. కొంచెం బాధ కలిగిన హృదయంతో అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ అక్కడ కూడా ఎంతో మందిని చూసుంటాడు బిఆర్ నాయుడు, ఇటువంటి వాళ్ళని, పొలిటీషియన్ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని, పవన్ కళ్యాణ్ని ఈకలాగి తీసి పడేసి పక్కన పడేసి ఆయన ఎవరో చెప్తే మేము చెప్పేది ఏంటి, చెప్తే మాత్రం చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటూ ఆయన లాజిక్ ఆయన చెప్పుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏమని? నేను చంద్రబాబు నాయుడిని, నేను సీఎంని, అందరు కూడా ఏదో చిన్న పదవి ఇచ్చామని సీఎంలా ఫీల్ అయిపోతే ఊరుకునేది లేదు. నాతో ఉన్న పార్టీలు ఏవైనా కావచ్చు, 3 అయినా కావచ్చు, 4 అయినా కావచ్చు, నేను చెప్పినట్టు వింటేనే, లేదంటే ప్రజల్లో చులకనైపోతాం, అలా కాకపోతే నేనే అందరినీ కట్ చేయాల్సి వస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇది కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, కాబట్టి క్లిప్ మీకు ప్లే చేస్తాను, మీరు చూడండి. నేను ముఖ్యమంత్రి అవుతానే, మీరు కూడా ముఖ్యమంత్రులు అయిపోయినప్పుడు పెత్తం చేస్తే మాత్రం ప్రజలంతా మనకు వ్యతిరేకం అయిపోతారు. బీ క్లియర్, అది రాకూడదు. నేను మిమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి, పార్టీ కోసం పనిచేసినప్పుడు కూడా నేను క్లియర్ గా ఉన్నా, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని అందరికీ సహాయం చేసిన 3 పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయాలి, చేసి డెవలప్ చేయాలి, అది కూడా చేద్దాం. కానీ మీరు కాంప్లసెన్సీ మాత్రం వద్దు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారికి అయితే చాలా దగ్గర పడింది టైము, త్వరలోనే బర్స్ట్ అవుతారు. సీరియస్ గా చెప్పాలంటే ప్రజలు తిడుతున్నారు, కొడుతున్నారని వెక్స్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకంటే సూపర్ 6 ఇవ్వనందుక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినందుక, ఇన్ని నెలలైనా కూడా ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం చేయనందుక, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోతే అక్కడికి వెళ్తే ఆయన మైలేజ్ వస్తుంది, ఆయన అందరూ చూస్తున్నాడు, లోకేష్ అనే వ్యక్తి జస్ట్ ఐటమ్ రాజాలాగా ఉండిపోయాడు అనేసి బాధతోనో తెలియదు. అందరూ కూడా టీడీపీ క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి హంగామాకి చాలా చాలా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి తొక్కి పడేయాలని చూస్తూ ఉన్నారు. మరి నాకేదో అర్థం కాదు, మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి వస్తే ఒక్క నాయకుడు కూడా స్టేజ్ మీద, డయస్ పైన లేచి నుంచొని ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఏది టీడీపీ క్యాడర్ ఎవరైతే డయాస్ పైన ఉన్నారో వాళ్ళంతా కూడా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా లేచి
పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడం జరిగింది. ఈ పైపైన మెరుగులే పవన్ కళ్యాణ్ టచ్ చేసే సీను నిజంగా లేకనే బ్యాక్ ప్రోపగండా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా బ్యాక్ నుంచి ప్రోపగండా చేస్తున్నారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఏమన్నంటే డైరెక్ట్ గా మోడీతో లింకప్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి. మొన్న కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటే అక్కడికి చిరంజీవి గారు మోడీ గారు కలిసి వెళ్ళారు. అంటే ఇక్కడ ఒక గేమ్ అనేది నడుస్తుంది. నిజంగా నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్ళేటట్టయితే టీడీపీ నుంచి బయటకు వస్తే కనుక కంపల్సరిగా చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ తో నడిచే అవకాశం ఉందేమో అనేసి అందరికి డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే మోడీ గారు చిరంజీవి గారిని పిలిచారు. ఆల్రెడీ చిరంజీవి గారు ఇంత ముందు పార్టీ పెట్టిన వ్యక్తే, ప్రజారాజ్యం పార్టీ. అతనికంటూ ఒక చరిష్మా ఉంది, అతనికంటూ ఒక ఫాలోయింగ్. పవన్ కళ్యాణ్ కన్నా సో ఫార్ బెటర్ చిరంజీవి గారు. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే 18 సీట్లు గెలిచిన వ్యక్తి ఆయన. సో ఆయన్ని కూడా కలుపుకుంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిస్తే టీడీపీని నామరూపాలు లేకుండా తొక్కేసి జనసేన ఒక్కటే మిగులుతుంది. సో ఎప్పుడైనా కుప్పిగంతులు వేస్తే టీడీపీకి జనసేన గట్టి సమాధానం చెప్పే అవకాశం అయితే 100% ఉంది. దీని మూలంగానే అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కి భయపడుతూ ఉన్నారు. అర్థమవుతుంది కదా, పవన్ కళ్యాణ్ ని టచ్ చేసే దమ్ము లేదు, ఇలా తాటాకుడు చప్పులు చేసి భయపెడతానికి మాత్రం ట్రై చేస్తున్నారేమో అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.